లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై పోషక సంస్థ బెల్లంపల్లి వాచ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ నిర్వాహకులు కె సుదర్శన్ జోసెఫ్ కమల్ అగ్రేస్ ఆధ్వర్యంలో అడల్ట్ లిటరసీ ఇనాగ్రేషన్ కార్యక్రమం నవజీవన ప్రార్థన సహవాసం చర్చిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ హాజరయ్యారు. వయోజన విద్య కోసం 15 మంది టీచర్లతో 15 సెంటర్లలో వృద్ధులకు నిరక్షరాస్యులకు చదువు నేర్పుట కోసం టీచర్లకు పుస్తకాలు, పలకలు, సోలార్ లైట్లు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి ప్రభాకర్ మాట్లాడుతూ వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యులకు వృద్ధులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యావంతులు కావాలని వారు కోరారు. కొన్ని లైట్స్ స్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ప్రవళిక పుస్తకాలు అందజేస్తున్నాం. ఈ యొక్క వాచ్మెన్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇలా చాలామంది చదువు లేక చాలామంది వెనుకబడి ఉండే రోజుల్లో ఇలా పాస్టర్ గారు కానీ మేడం గారు ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను వాళ్ళని ఇద్దరిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇలా మహిళలు కూడా రోడ్డు మీద నిల్చుంటే వచ్చే బస్సులలో కనీసం మందవారి పోవాలన్నా మంచిర్యాల పోవాలన్నది ఆ బోర్డు చూసినంత మంది కూడా మనం చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అట్లా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ బస్సులు వేసినందుకు వీళ్ళు కూడా మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సార్కు ధన్యవాదాలు తెలుస్తున్నాము. దీని ద్వారా మా వంతు కూడా ఏమైనా సాయం కావాలంటే మా వంతు కూడా సాయం చేస్తాము. ఇది ఇంతటితోటి ఆపకుండా ఇంకా వేరే బస్తీలలో కూడా మీటింగ్స్ పెట్టి ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చదువు వచ్చే విధంగా ఇవాళ బుక్స్ కానీ పలకలు కానీ లైట్స్ కానీ ఈ యొక్క సేవ కార్యక్రమం ద్వారా ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని అందరూ మీరు కూడా ఇంట్రెస్ట్గా వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఇలా బుక్స్ ఇవన్నీ ఇస్తారు పోతారు. కాబట్టి మీరు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు చేసిన పనికి దాని ఫలితం వచ్చే విధంగా రేపు మీకు స్టడీ ఉంటే రేపు ఎక్కడైనా కానీ మీరు బయటికి వెళ్ళినా కానీ ఏ ఒక్క అంటే ఇప్పుడు మనకు రోడ్డు మీదకి పోతే ప్రతిదీ ఎటన్నా ఊరు వెళ్ళాలన్నా ఇటు పోవాలన్నా కానీ చదువు ఉంటే మనకు ఎక్కడికైనా వాళ్ళని అడగాల్సిన భయం ఉండదు, అవసరం ఉండదు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. నేను చాలా సంతోషపడుతున్నా ఈ నిర్ణయం తీసుకున్నందుకు. మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ పెట్టేసి చదువుకొని మళ్ళా ప్రోగ్రాం పెట్టేంత వరకు కూడా ఇక్కడ సార్ ఏదైనా పలకమే రాసి చెప్తే మీరు స్టేజ్కి వచ్చి మైకులో మాట్లాడే విధంగా మీరు అందరూ చదువుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క మంచి ప్రోగ్రాం దీన్ని తీసుకున్నందుకు వీళ్ళందరూ వీళ్ళ యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఒక శుభవార్త. గంగారాం నగర్ వాచ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ డైరెక్టర్ అయినటువంటి కె సుదర్శన్ జోసెఫ్ అనేటువంటి నేను లిటరసీ అడల్ట్ చెన్నై వారు స్పాన్సర్ ద్వారా వాచ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. 15 సెంటర్లో 15 మంది టీచర్లను నియమించడం జరిగింది. ఎవరైతే చదువు రాదో పెద్దవాళ్ళకి రాత్రిపూట వాళ్ళకు చదువు నేర్పించడానికి వారు రాత్రిపూట ఒక్కొక్క టీచర్కి పలకలు, పుస్తకాలు అలాగనే లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 15 మంది టీచర్స్ రాత్రిపూట చదువు లేనటువంటి వాళ్ళకు విద్య నేర్పించి కనీసం వాళ్ళంతటా వాళ్ళు సంతకం పెట్టేలాగా కనీసం బస్సు ఫీలు చదివేలాగానైనా వాళ్ళు కనీసం ఒక అవేర్నెస్ ప్రతిదీ కూడా సంతకం పెట్టుకోవడానికైనా వాళ్ళకు ఒక అవగాహన కలిగించడానికి వరకే ఈ యొక్క ఉద్దేశం, దీని ఉద్దేశం.